మొన్నటిదాకా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తే అణచివేసిండ్రు. ఈ రకంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మొదటి రోజే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజు నిన్న ఏమైందో అసెంబ్లీలో మీరు చూశారు. 2 లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మేము సవాల్ విసిరిన మీ రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం, రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ, కాని వాళ్ళు ఎక్కువ. ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల మీదున్నోళ్ళు డబ్బు కట్టండి, ఒక్క క్షణంలో మీ రుణాన్ని మాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క క్షణంలో అన్నాడు. ఆయన మాట నమ్మి 2 లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు. ఇవాళ అనేక మంది 2 లక్షల లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 1 లక్ష లోపున్నోళ్లకు రుణం మాఫీ కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేసిండు. ఇక దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడమో లెక్కనా అని నేను అంటా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు, ఒక్కటేసారి చేస్తా అన్నాడు. ఒకసారి చేసింది లేదు, విడతలు వేసిండ్రు. ఆ చేసిన కొద్ది మందికి కూడా మిత్తిలు మీద పడ్డాయి. రైతుల చేత మిత్తిలు కట్టించారు. మీరు రైతులే మిత్తిలు కట్టారు. అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. ఆ అయిన సగం మంది కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది. అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. మొదటి రోజు మాఫీ చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ కాలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అడుగడుగున దగ, అక్క చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చేస్తలేరు. లాస్ట్కి ఏమైపోయిందంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసింది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదు. ఇప్పుడు ఒకటే రోజు క్వశ్చన్ అవర్ పెట్టిండ్రు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక, సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసిండ్రు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా చేసిండ్రు. క్వశ్చన్ అవర్ ఈజ్ ఎ మ్యాండేటరీ. తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి. కానీ ఆ ప్రశ్నలు ఎట్లున్నాయంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర శాసనసభలో చూస్తా ఉన్నాం. అందుకే పిలుపునిస్తున్నాం, రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన బట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. అంటే ఇలా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసిండ్రు. అదేవిధంగా రైతు బంధు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు? పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరిచ్చి వేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేసిండ్రు. కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు, ఏమీ లేదు. ఇవాళ కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. బడా కాంట్రాక్టర్లకు 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉండయి మీకు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ 25వ తారీఖు
ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు పడలే. 25 ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు.